ఇద్దరిని కలిసి ఆర్పి పట్నాయక్ గారు కూడా కలిసి వీళ్ళిద్దరికి వేయమని అడుగుతున్నాం. రండి. పూలు పూయు తరుణం అనే పాట దీనికోసమే రాసినట్టుంది సార్. 30 రకాల పూలు, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ సభా కార్యక్రమం చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఎంతో హెవీగా ఉంది ఆ దండ. మీ మాటల్లోని సాహిత్యంలోని బరువునంతా కలగలిపి ఈ పూల దండని మీకోసం చేయించాము. కష్టపడి 30 రకాల పూలు తీసి మాలగా కూర్చి ఏర్చి పేర్చి వీరి బహుమతిస్తున్నారు. తర్వాత అక్కడే ఉండండి సార్ అందరూ. తర్వాత మరి పూలు ఇచ్చారు, మరి పళ్ళు పూలు పళ్ళు అంటారు కదా తెలంగాణలో. మరి పళ్ళు అంటే మేము పళ్ళు దలుచుకోదా, 30 రకాల స్వీట్లు, 30 రకాల స్వీట్ల ఉన్న ప్లాటర్ని ఇప్పుడు మీఠా కరో అని సార్ వాళ్ళకి 30 రకాల స్వీట్లు సార్. పాటలు బుక్కు మీ పాటలోని మాధుర్యం అంతా ఒక ప్లేటు మీద పెట్టి మీకు ఇస్తున్నాను సార్. మరి 30 రకాల పూలు అయిపోయి 30 రకాల స్వీట్లు అయిపోయిన తర్వాత ఆయన 30 ఏళ్ల ప్రస్థానంలో 30 మంచి పాటలు ఏర్చి కూర్చి 30 రంగు పేపర్ల మీద దాని మీద ముద్రించి 30 కలర్ పేజెస్ మీద 30 బెస్ట్ బుక్ వారికి సార్ వాళ్ళు ఇయ్యారు కదా. మీరు రాసిన పాటలు మీకే ఇవ్వడం కాదు సార్, మీరు మాకు ఒక లేఖనిస్తే మేము ప్రతి మీకు జవాబు వెనక్కిస్తున్నాం అంతే. ఈ పాటల రూపంలో మా ప్రేమని మీకు తిరిగిస్తున్నాం అంతే. తర్వాత వెరీ క్విక్ గా 30 మంది సంగీత దర్శకులు, ఆయన చాలా మందితో పనిచేసి ఉంటారు కానీ ఎక్కువగా పనిచేసిన 30 మంది సంగీత దర్శకుల ఫోటోలతో ఈయన ఫోటో కలిపి కొలాబ్ చేశాం. 30 మురళీమోహన్ సార్ని వెంకయ్యనాయుడు గారిని బహుకరించవలసిగా పొందుతున్నాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మరి 30 మంది సంగీత దర్శకులు ఉంటే పాపం దాన్ని క్రియేట్ చేసిన దర్శకులు ఎలా ఉన్నారని 30 మంది దర్శకులతో చంద్రబోస్ గారు పనిచేసిన వైనాన్ని ఒక కొలాబ్ చేసి 30 మందితోటి సరే. ఇన్ని పాటలు ఈయన ఎలా రాశారు? చాలా డిఫరెంట్గా రాసి ఉంటారు కదా. మరి పూల మొక్క ఇస్తే ఎలా,